కాశీ విశ్వనాథ్ సమస్తాలోకా శుగ్నో భవంతు. కాశీఖండం 7వ అధ్యాయం శివశర్మ సప్త మోక్షపురి యాత్ర. శివశర్మ కాశీలో ఉన్నటువంటి అణువు తెలుసుకున్నట్లయితే, అంటే శివశర్మ జీవితం సమాప్తి అయిన తర్వాత సప్త మోక్షపురి యాత్రలో ఆయన చనిపోయిన అనంతరం తన యొక్క దివ్య దేహమును విష్ణు లోకము నుండి వచ్చినటువంటి విష్ణు దూతలు 72 లోకాలకు తీసుకుని ప్రయాణం చేయగా బ్రహ్మకు సమానమగు 1 సంవత్సర కాలము వైకుంఠవాసము, మరుజన్మలో ఆయన మోక్షాన్ని పొందే విధానము అక్కడ ఆయనకి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఆ శివశర్మ చనిపోయిన అనంతరము 72 లోకాలు ప్రయాణం చేయగా ఈ 72 లోకాలలో కాశీ వైభవం, కాశీ గొప్పతనం, కాశీ మహిమని ఆ యొక్క లోకాల ప్రతినిధులు మాకు ఈ స్థితిని ఇచ్చిన వాడు కాశీ విశ్వనాథుడే అని చెప్పడం, ఆయన అయ్యో నేను సప్త మోక్షపురాలలో హరిద్వారులో చనిపోయానని బాధపడే అంశము కనిపిస్తుంది మనకి. జై కాశీ విశ్వనాథ్.